ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను. ఎంతసేపటి నుంచి అర్థం చెప్పిస్తందుకు ట్రై చేస్తున్నా. అసలు నువ్వు వింటందుకు రెడీ ఉన్నవా? ఈ డైలాగ్ మనం ఆఫీస్‌లో గానీ, ఇంట్లో గానీ, డిస్టెంట్ పీపుల్ లేదా మన దగ్గర వాళ్ళతోని గానీ ఎన్నిసార్లు అనిండొచ్చు కదా! ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మనకొచ్చే బిగ్గెస్ట్ డౌట్ అసలు మనం వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? లేదా సైలెంట్‌గా ఉండాలా? ప్రీవియస్ వీడియోలో మనం ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో చూసినాం గదా! ఈ వీడియోలో ఎవరికి అసలు ఎక్స్‌ప్లనేషన్ చేయాలి? ఎవరి దగ్గర సైలెంట్‌గా ఉండాలో చూద్దాం. ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్. ఎవరైతే క్లారిటీ కోసం వెయిట్ జేసి, వినడానికి, అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అక్కడ మన ఎక్స్‌ప్లనేషన్‌కి కూడా విలువ ఉంటది. సెకండ్, ఎవరైతే డెసిషన్స్ ఆల్రెడీ తీసుకున్నారో, ఎవరైతే మనం ఏం మాట్లాడినా అందులో తప్పులు వెతుకుతందుకు రెడీ ఉంటారు గదా! వాళ్ళ దగ్గర అస్సలు ఎక్స్‌ప్లనేషన్స్ ఇయ్యొద్దు. సూపర్ సైలెంట్‌గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మనం ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా అది వాళ్ళకు నాయిస్ లెక్క అనిపిస్తది. మనం మాట్లాడే ఏ ఒక్క మాటకు కూడా విలువ ఉండదు. ఈ డిస్క్రిమినేషన్ చేసే స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఇదొక సూపర్ కాంబినేషన్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సెలెక్టివ్ కమ్యూనికేషన్. ఎవరితో కమ్యూనికేట్ చేయాలి, ఎవరితో సైలెంట్‌గా ఉండాలి, ఆ సెలెక్షన్ జేసుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏందంటే మనకు ఆ సెల్ఫ్ అవేర్‌నెస్ ఉండాలి. హూ డిజర్వ్స్ మై ఎక్స్‌ప్లనేషన్ అది ఎంతవరకు చేయాలి? ఈ కాంబినేషనల్ స్కిల్ విల్ వర్క్ వండర్స్. సో సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైతే వినడానికి రెడీగా ఉండి అర్థం చేసుకునే ఉద్దేశ్యం ఉందో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎవరైతే ఉట్టి తప్పులు వెతుకుతందుకు రెడీ ఉంటారో గదా! వాళ్ళ దగ్గర సైలెంట్‌గా ఉండాలి. మన ఎనర్జీ అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. సో మన ఎనర్జీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థమైంది గదా! మీ కమెంట్స్ ఏంటో కమెంట్ చేయండి.